ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడానికి వి హ్యావ్ మేజర్ శ్రీనివాసరావు సార్ విత్ అస్. సార్ ఆల్రెడీ మీతో లాస్ట్ టైమ్ పహల్గామ్ అటాక్ అప్పుడు కూడా మాట్లాడాము. బట్ ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మీరు చెప్పింది దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ మిజైల్స్ యూజ్ చేసేది అని చెప్పేసి. సో ఇప్పుడు వాటి అవసరం అయితే పడింది అండ్ యూజ్ చేశారు. సో దాని గురించి చెప్తారా? ఇప్పుడు ఎటువంటి మిసైల్స్ వాడారు, ఎవరు వాడారు అనేది మన డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ బ్రీఫింగ్లో చెప్తేనే మనకి తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే మనకి అథెంటిక్గా చెప్పాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ అథెంటికో అదే మనం నమ్మాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జాయింట్ బ్రీఫింగ్లో వాళ్ళు ఎప్పుడెప్పుడైతే మిలిటరీ ఆపరేషన్స్ అవుతాయో అప్పుడప్పుడు వాళ్ళు టైం టు టైం చెప్తూ ఉంటారు ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. మిగతా ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా అది ఊహాగానాలే. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అవి సీక్రెట్గా ఉంటాయి. అది తెలిసిన ఎవరికి తెలియాలో వాళ్ళకే చెప్తారు, అందరికీ చెప్పరు. దీని తర్వాత కొన్నేళ్ళు అయిన తర్వాత దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్తే మనకి తెలుస్తుంది. కానీ మనం ఏమి తెలుసుకోవాలి అంటే మన భారత ప్రధాని ఈ ఎవరైతే వాళ్ళ భర్తలని వాళ్ళ తండ్రులని కోల్పోయారో వాళ్ళకి మాట ఇచ్చారు. ఎవరైతే పహల్గాం దారుణ మారణ హోమంలో పాల్గొన్నారో, వాళ్ళని ఎవరు ప్రోత్సహించారో, వాళ్ళ వెనుక ఎవరున్నారో, వాళ్ళ ప్లానింగ్ ఎవరు చేశారో వాళ్ళని ఒక్కొక్కళ్ళని పట్టుకొని వాళ్ళకి ఊహించలేని పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి అది దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మహిళలు వాళ్ళ భర్తలను పోగొట్టుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. సింధూర్ అంటే ఏంటి? మాంగళ్యము, లేకపోతే మనం బొట్టు పెట్టుకోవడం. వాళ్ళు బొట్టును చెరిపేశారు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టాము. అది చూడండి ఎంత. తర్వాత టీవీలో వాళ్ళని అడిగితే మీ రియాక్షన్ ఏమిటంటే వి థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫర్ అవెంజింగ్ ది డెత్ ఆఫ్ అవర్ హస్బెండ్స్ అన్నారు. అది ఒక ఎత్తు. ఇప్పుడు ఏమి జరిగింది అనేది, ఇది ఆపరేషనల్ ప్లాన్స్ ఎంత సీక్రెట్ గా ఉంటాయో అంటే ఎప్పుడు ఏమి అవుతుందో తెలియదు. అందరూ పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు 24 గంటల్లో 36 గంటల్లో మా మీద దాడి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెబుతూ వచ్చారు. కానీ జరగలేదు. 12-13 రోజులు వెయిట్ చేశారు. మనము వెయిట్ చేశాం. సరైన సమయం కోసం, సరైన అదును కోసం వెయిట్ చేస్తూ వచ్చాం. ఈ అన్ని రోజులు వాళ్ళు మన లైన్ ఆఫ్ కంట్రోల్ మీద, మన మిలిటరీ స్థావరాల మీద, సివిలియన్ విలేజెస్ మీద స్మాల్ ఆర్మ్స్ తోని దాడి చేస్తూనే ఉన్నారు. ఇన్ వైలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ వైలేషన్స్, ఇన్ వైలేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్. వాళ్ళు ఏ అగ్రిమెంట్ ని ఎప్పుడు పాటించలేదు. వాళ్ళు ఏవేవి ఎప్పుడెప్పుడైతే చెప్పారో మేము దీన్ని టెర్రరిస్ట్ ని ప్రోత్సహించమని చెప్పారో, మా భూభాగం వాళ్ళకి ఇవ్వమని చెప్పారో, దాని మాట ఎప్పుడూ వాళ్ళు దాని మీద నిలబడలేదు. మనకి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ టెర్రరిస్టులన్నీ అందరూ ఏ ప్రాంతాల నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, ఆ ఇంటెలిజెన్స్ అంతా మన దగ్గర ఉంది. ఎందుకంటే ఈ గత దశాబ్దంలో మన ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఏరియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, మిగతా దేశాలతోని కోఆపరేషన్ చేయడం వలన వచ్చిన ఇంటెలిజెన్స్, ఇదంతా చాలా మనకి హెల్ప్ చేస్తోంది. ఎలా అయితే ఇజ్రాయెల్ కి ఒక్కొక్కళ్ళు హమాస్ లీడర్షిప్ ఎక్కడ ఉందో తెలుసుకొని మరి ఆ బిల్డింగ్ మీద దాడి చేసి ఆ హమాస్ లీడర్ని నాశనం చేశారో, అట్లా ఇంటెలిజెన్స్
మన దగ్గర ఉండి ఉంటుంది. ఓకే. అందువలన వాళ్ళు ఇవాళ బ్రీఫింగ్ లో 21 స్థావరాల్ని చెప్పారు. ఆ స్థావరాలలో 9 స్థావరాల్ని ఎన్నుకొన్నారు వాటిని కూల్చేయడానికి, మసి చేసేయడానికి. ఇప్పుడు దీనిలో ఎలా చేశారు అంటే, ఎవరు ఇంటర్నేషనల్ బార్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ కానీ దాటలేదు మన వాళ్ళెవరు. మన ఏరోప్లేన్స్ కూడా దాటలేదు, మన మిలిటరీ దాటలేదు. కానీ మన భూభాగంలోనే ఉండే స్టాండ్ ఆఫ్ వెపన్స్, బియాండ్ విజువల్ రేంజ్ వెపన్స్, మిసైల్స్ లో ప్రెసిషన్ గైడెడ్ అమ్యునిషన్ తోని వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఇది కొన్ని పదుల కిలోమీటర్లు, అంటే 10, 20, 30 కిలోమీటర్ల నుంచి 70, 100 కిలోమీటర్ల దాకా వెళ్ళి కరెక్ట్ టార్గెట్ ని నాశనం చేసే ఇటువంటి మిసైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా రీసెంట్ గా మనం తెప్పించుకున్నవి. ఇవి రఫేల్ తోని ఇది ఇంటిగ్రేట్ చేసినవి. ఓకే సార్. అటువంటి పరిస్థితిలో మనకి ఆ శక్తి ఉంది, ఆ కేపబిలిటీ ఉంది, దాన్ని మనం వాడుకున్నాం. ఇటువంటివి చేస్తాము అని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కి తెలుసు, ఇండియన్ ఆర్మీ చీఫ్ కి, ఇండియన్ నేవల్ చీఫ్ కి తెలుసు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ప్రధానమంత్రికి వాళ్ళ ప్లాన్ ఎట్లా చేస్తారు, ఇది చేస్తారనేది వాళ్ళు ఆయనకి చెప్పారు. తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన రక్షా మంత్రి వెళ్ళి కూడా వాళ్ళ ప్రధానమంత్రితో కలిశారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళి కలిశారు. కాబట్టి మొత్తం ఏమిటి ఎవరికి అనేది ఎవరికి తెలియాలో వాళ్ళకి మటుకే తెలుసు. అందుకని హోమ్ డిపార్ట్మెంట్ మనకి ఒకవేళ యుద్ధం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సివిల్ డిఫెన్స్ ఎలా ఇది సమాజాన్ని కాపాడాలి, జనాల కాపాడాలి, ఒకవేళ ఎవరికన్నా ఇది బాంబ్ దాడులు జరిగితే వీళ్ళని హాస్పిటల్ దాకా ఎట్లా తీసుకువెళ్ళాలి, ఇవన్నీ రిహర్సల్స్ అని చెప్పి మనకి చెప్పాయి. మనందరం అదే అవుతుంది అనుకుంటున్నాం. అది కాగానే వీళ్ళు దాడి మొదలు పెడతారని అనుకున్నాం. కానీ అట్లా అని మనం ఇవాళ రోజు పొద్దున్నకి వెయిట్ చేస్తూ ఉంటే అర్ధరాత్రి పూట 1:05 నుంచి 1:20 మిడ్ నైట్ లో వాళ్ళు దాడి చేసి 1:44 కి ప్రెస్ రిలీజ్ చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఇది స్ట్రైక్ చేశాం. దాంట్లో మన ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఎవరైతే మా మీద దాడి చేశారో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా డెసిగ్నేట్ చేశారో ఐక్యరాజ్య సమితి, వాళ్ళని నాశనం చేయడానికి మటుకే మేము ఇది చేశాము, ఈ చర్య చేపట్టాము. ఎటువంటి సివిలియన్స్ మీద కానీ ఎటువంటి మిలిటరీ బేసెస్ మీద కానీ మేము దాడి చెయ్యలేదు. కాబట్టి మేము చేసినది మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, రైట్ టు డిఫెండ్ అవర్ రైట్ టు రెస్పాండ్ అండ్ రైట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, అది ఉపయోగించి మేము చేశాము. దీన్ని ఎస్కలేట్ చేయాల్సిన ఇది ఆలోచన లేదు అని స్పష్టంగా చెప్పారు. తర్వాత 10కి 10:30 ఆ ప్రాంతంలో మన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది. దాంట్లో మన ఫారిన్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ నుంచి ఒక కల్నల్ ఒక మహిళ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక వింగ్ కమాండర్ ఒక మహిళ, వీళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ చేశారు. ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో ఏ స్థావరాల్ని కొట్టారు అనేది చెప్పారు. అది ఎంత దూరంలో ఉంది మన లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి కానీ ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి కానీ అది చెప్పారు. ఆ స్థావరాల్లో ఎవరెవరు ఉన్నారు, అక్కడి నుంచి ఎవరెవరికి ట్రైనింగ్ వచ్చింది, దాన్ని ఉపయోగించి భారతదేశం మీద ఎప్పుడెప్పుడు దాడులు చేయడానికి పాల్పడ్డారు, అవి కూడా వివరించారు. అంటే మనం ఎందుకు ఈ చర్య తీసుకున్నాము అనేది వరల్డ్ కమ్యూనిటీకి మనం స్పష్టంగా తెలియజేశాం. ఇదే కాకుండా అంబాసిడర్స్ కి మిగతా దేశాల దౌత్య ప్రతినిధుల్ని పిలిచి వాళ్ళకి మనం ఏం చేశాము మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి చెప్పింది. అందువలన మీరు చూసుంటారు, ఎక్కడి నుంచి ఎటువంటి ఇది ఆశ్చర్యం పోయినట్టు, అయ్యో ఇది
యుద్ధానికి వెళ్తుందే అని చెప్పి ఎవరూ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే మన మీద జరిగిన దాడిని వాళ్ళు ఇంతకు ముందే ఖండించారు. మీరు ఏ చర్య తీసుకున్నా మేము మీతో పాటు ఉన్నాం అన్నారు. దాంతో పాటు ప్రపంచ దేశాలు ఇక్కడి సౌత్ ఏషియాలో ఎక్కువగా ఇది ఎస్కలేషన్ వద్దు, పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళొద్దు, దాన్ని కంట్రోల్ చేయండి ఎస్కలేషన్ని అని చెప్పి సలహా ఇచ్చారు. వాళ్ళ సలహా పాటించాలా లేదా అనేది మన భారత ప్రధాని నిర్ణయం. మనం ఎంతవరకు వెళ్ళి ఎంతమందిని ఎటువంటి స్థావరాల్ని నాశనం చేయాలి, మట్టు పెట్టాలి అనేది మన భారత ప్రధాని నిర్ణయం. కాబట్టి ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో వాళ్ళని చివరి దాకా వెళ్ళి, భూమి చివరి దాకా వెళ్ళి మట్టు పెడతానన్నారో, మిట్టిమే మిలాదూంగా అన్నారో, అది చేసేంత వరకు మనం ఆగం. ఇదే కాకుండా ఇది ఇంతకు ముందు ఉన్న సర్జికల్ స్ట్రైక్స్ లాగా కాదు, ఒకసారి చేసేసేసి వచ్చి మేము ఇది చేసామని చెప్పడానికి. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. వాళ్ళు ఎట్లాగూ ఒక సర్జికల్ స్ట్రైక్ తోని బుద్ధి తెచ్చుకోరు కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా మన అభిమన్యుడికి చుట్టూ ఎట్లా అయితే ఇది చక్రవ్యూహం పన్నారో అట్లా పాకిస్తాన్ చుట్టూ చక్రవ్యూహం లాగా మన ఇది స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంది. వాళ్ళని దౌత్యపరంగా, ఎకనామిక్ పరంగా ఇంటర్నేషనల్ ఐసోలేషన్ చేస్తూ వాళ్ళ ప్రూఫ్, వాళ్ళు ఎప్పుడెప్పుడు మన మీద దాడి చేశారు, ఎటువంటి వాళ్ళని పెడుతున్నారు, ఎవరైతే మన మీద దాడులు చేస్తున్నారో వాళ్ళకి రక్షణ ఎలా కల్పిస్తున్నారు, వాళ్ళ మిలిటరీ స్థావరాల్లో వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ మన మిత్ర దేశాలకు చెప్పి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి దేశాలకు కూడా చెప్పి మేము చేసింది సరైన పని అని చెప్పి మనం జస్టిఫై చేస్తున్నాము. ఇప్పుడు మనం అగ్రెషన్ చేయలేదు, మనం యుద్ధానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒకవేళ దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ ఒకవేళ మన మీద మిలిటరీ స్థావరాల మీద కానీ సివిలియన్ విలేజెస్ మీద కానీ దాడి చేసి ఎటువంటి మన ఇది బ్రిడ్జెస్ మీద వాటి మీద దాడి సలిపితే దానికి అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇస్తాము. అది మన ఇది డిఫెన్స్ ఫోర్సెస్ దగ్గర ఆ కేపబిలిటీ ఉంది. బై ఎయిర్, బై ల్యాండ్ అండ్ బై సీ వీ కెన్ స్ట్రాంగ్యులేట్ దెమ్. అది ఎంతవరకు తీసుకువెళ్ళాలి అనేది అది పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకోవాలి. వాళ్ళు ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళని మనం శిక్షించడానికి దీని అందరూ అనేది జస్టిస్ కావాలి అని, న్యాయపరంగా జరగాలి అని, వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. అది కసబ్లాగా ఉరితీయడం కానీ లేకపోతే దీంట్లో మన స్ట్రైక్స్ లో మట్టిలో కలవడం కానీ. ఓకే సార్. అండ్ ఆల్సో మీరు మేజర్ జనరల్ గా ఉండి నేషన్ కి సర్వ్ చేశారు ఇన్ని ఇయర్స్ పాటు. బట్ ఇప్పుడు మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా బార్డర్ దగ్గర ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ అసలు? ఇది ఎప్పుడైతే మనం మిసైల్ స్ట్రైక్ చేయాలి అనుకున్నామో, ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో అప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఉండే డిప్లాయ్ అయ్యే బలగాలు వాళ్ళ స్థావరాలకి చేరుకున్నారు. వాళ్ళ ఆర్మ్స్, అమ్యునిషన్, ట్రైనింగ్, మ్యాన్ పవర్ అంతా రెడీగా ఉంటుంది. అందరూ భూమి కంటే కింద కందకాల్లో ఇది పిల్ బాక్సెస్ లో వెళ్ళి ఉంటారు, రెడీగా ఉంటారు. వాళ్ళు మన మీద సీజ్ ఫైర్ వైలేషన్స్ చేసినప్పుడు మనం వాళ్ళకి జవాబు ఇస్తూ వచ్చాం. మనం కూడా కాల్పులు జరిపాం. ఇప్పుడు లాంగ్ రేంజ్ ఆర్టిలరీ మిసైల్ తోని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు స్ట్రైక్ చేయాలి అనేది అది మనం నిర్ణయించుకున్నది. ఈ మిసైల్స్ తోని అటాక్ చేయడం అనేది ఒకటి మనము ఎందుకు చేశామంటే, మనం లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటలేదు, మన ఏరోప్లేన్లు దాటలేదు, మన భూ సైనిక దళాలు దాటలేదు. అటు నుంచి నేవీ కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ లోనే ఉంది, వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి వెళ్ళలేదు. మన కేపబిలిటీ ఉంది కాబట్టి మన దేశంలో, మన భూభాగంలో
ముందే మనం వాటిని ప్రయోగించాం. అవి ప్రయోగిస్తామని మనం వాళ్ళకి తెలుసు. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా చేస్తారు అనేది వాళ్ళకి ఎవరికీ తెలీదు. ఓకే. అది కరెక్ట్ స్ట్రాటజీ. అలా చేసే మనం టార్గెట్‌ని నాశనం చేయగలం. ఓకే. సో, మీరు చెప్పినట్టుగా అక్కడ ఉండే 21 పరిస్థితి ఏమిటంటే అందరూ అలర్ట్‌గా ఉన్నారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. ఓకే. వాళ్ళ భూభాగం నుంచి ఏరోప్లేన్‌లు ఎప్పుడైతే ఎయిర్‌బోర్న్ అయితాయో మనం వాటిని డిటెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే వాళ్ళు మన మీద దాడి చేయడానికి మన వైపు తిరుగుతారో, లేక ఏదైనా మిసైల్స్ వాడతారో వాటిని నాశనం చేయడానికి మన దగ్గర ఇది ఆ కేపబిలిటీ ఉంది. ఓకే. అండ్ ఆల్సో ఈ ఎవరైతే మార్నింగ్ జరిగిన ఈ ప్రెస్ బ్రీఫింగ్‌లో 2 స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్‌ఫుల్ విమెన్ ఫ్రమ్ ద డిపార్ట్‌మెంట్ సర్. మనకు కల్నల్ సోఫియా ఖురేషి ఫ్రమ్ సిగ్నల్ కార్ప్స్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఆర్మీ వైల్ వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. సో, వీళ్ళిద్దరి గురించి బ్రీఫింగ్ చెప్పినప్పుడు గూడా థర్స్ ఎ డిస్కషన్ అరౌండ్ ఎందుకు 2 విమెన్‌ని ముందు పెట్టి బ్రీఫింగ్ అనేది చేశారు అన్నట్టుగా థర్స్ ఎ డిస్కషన్ అరౌండ్. అవునండి. ఎందుకంటే మనకి భారత సైనిక దళంలో కానీ, మన భారత శక్తిలో ప్రధానమంత్రి ఎప్పుడూ నారీ శక్తి గురించి మాట్లాడారు. రిపబ్లిక్ డే పెరేడ్‌లో కూడా మీరు చూసుంటారు. ఈ ఏవైతే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో ఆ కంటింజెంట్‌ని లీడ్ చేసే వాళ్ళు కూడా ఇది విమెన్ ఆఫీసర్సే ఉన్నారు. అంటే మన దేశంలో అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం, నారీ శక్తి దుర్గ రూపంలో చూపిచ్చాం. అది కూడా వాళ్ళకి ఒక మెసేజ్. భారతదేశంలో ఉన్న చిన్న బాలుడి నుంచి, మహిళల నుంచి, సోల్జర్స్ నుంచి అందరూ వాళ్ళకి చాలా ఇది భారీ పడేంగే వాళ్ళ, అంటే దే క్యాన్ దుర్గా సైడ్ చూపించినట్టున్నారు. ఓకే. ఓకే. సో, సింబాలిక్ మూవ్ ఇది అయితే డెఫినైట్‌లీ. అవునండి. యెస్. మీరన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక డెకేడ్ పాటు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఈ అటాక్స్ అనేది చేయడం జరిగింది. ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేశారు. సో దట్ మనకు ఆ టార్గెట్ ఎక్కడ ఉంది ఏందనేది ఈజీగా ట్రాక్ చేయగలిగింది. డెఫినైట్‌లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేటివి చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. నాట్ జస్ట్ ఈ 12, 13 డేస్‌లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు కదా! లేదండి. అవి మనకు ముందు నుంచే తెలుసు. దాన్ని ఈ రీసెంట్‌గా మన ఇస్రో కూడా ఎన్నో అంతరిక్ష ఇది శాటిలైట్‌లో ఉన్న స్థావరాలని వాళ్ళు వెకేట్ చేసి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నారు. స్కూళ్ళల్లో దాక్కోమన్నారు. ఇది భూగృహాల్లో ఉండమన్నారు. కొన్ని వాళ్ళు వెకేట్ చేసి ఉండొచ్చు. కానీ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి బహవల్పూర్‌లో ఇది సియాల్కోట్ దగ్గర ఉన్న వాటిని మనం హిట్ చేస్తామని, టార్గెట్ చేస్తామని వాళ్ళు ఊహించి ఉండరు. ఎందుకంటే ఈ గత 1971 వార్ దాటిన తర్వాత మనం ఎప్పుడూ వాళ్ళ భూభాగంలోనికి అటాక్ చేయలేదు. ఎక్సెప్ట్ బాలాకోట్. అది కూడా ప్రధానమంత్రి మోదీ వచ్చిన తర్వాతనే అది సాధ్యమైంది. ఓకే. సర్ అండ్ ఆల్సో నేషన్ మొత్తం ఈ 244 డిస్ట్రిక్ట్స్ ఏవైతే రికగ్నైజ్ చేసి హైలీ ప్రోన్ టు అటాకింగ్ జోన్స్‌గా చేసి నెక్స్ట్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది ఫర్ సివిల్ డిఫెన్స్ పర్పస్ అని చెప్పేసి ఆ అటెన్షన్ మోడ్‌లో మొత్తం నేషన్ అంతా ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినారియో అంటే మిడ్‌నైట్ ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది అసలు అవ్వని పని కదా! సో వాట్ వుడ్ హావ్ హ్యాపెండ్ సర్? ఎప్పుడు మనం స్ట్రైక్ చేయాలి అనేది ఎప్పుడు సీక్రెట్‌గా ఉండాలనేది. ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్. సర్ప్రైజ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ స్ట్రాటజీ. అనుకోని ప్లేస్‌లో, అనుకోని టైంలో, ఊహించని టైంలో, ఊహించని ప్రదేశంలో, ఊహించని విధిగా కొట్టడం అనేది అది మన మిలిటరీ స్ట్రాటజీలో ఒక ప్రముఖమైన భాగం అండి. అది ఉంటేనే మనకి కావలసిన అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే అది వెకేట్ చేసేస్తారు. లేకపోతే వాళ్ళు భూగృహంలోకి వెళ్ళిపోతారు. ఓకే. అప్పుడు మనం ఇది మిసైల్స్ వేసినా కూడా అంతమందిని టెర్రరిస్ట్‌ని చంపడం వీలు కాదు. ప్రస్తుతం మనకి తెలిసినది ఏమిటంటే 90 నుంచి 100 మంది వరకు టెర్రరిస్టులు చనిపోయారు అని.
ఓకే. ఇప్పుడు మేజర్ లీడర్స్ ఆ ఎవరైనా ఉన్నారు సార్ ప్రదేశాల్లో దాంట్లో? వాళ్ళ లీడర్‌షిప్ కూడా ఉన్నారు. ఓకే. ఆ లీడర్‌షిప్‌లో ఎవరెవరు చనిపోయారు అనేది మనకి మెల్లిమెల్లిగా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఐడెంటిఫికేషన్ పరేడ్ లాంటివి చేయలేము కదా! అక్కడి వాళ్ళు మనకి తెలిసినప్పుడు మన గూఢచారులు మనకు చెప్పినప్పుడు అప్పుడు మనకి తెలుస్తుందండి. ఓకే. సో, ఇప్పుడు గూడా డెఫినైట్‌లీ ఈ ఇండియాలో యూపీ గాని, ఢిల్లీ గాని ఫ్యూ ఆఫ్ ద నార్దర్న్ స్టేట్స్ అండ్ కొన్ని రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. కొన్ని హై అలర్ట్ జోన్స్‌గా ఉన్నాయి. సో, నెక్స్ట్ సర్కమ్‌స్టాన్సెస్ మనము ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సార్? ఇది మనమైతే ఎలా అయితే ఈ మిసైల్స్ వేసామో అటువంటి కేపబిలిటీ వాళ్ళకి చైనా ద్వారా ఇచ్చి ఉండవచ్చు. ఓకే. వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి. కానీ మనం ప్రొపోర్షనాలిటీ అంటాం. ఇంకోటి రీజనబిలిటీ. ఎందుకు చేశాము అనేది మనం జస్టిఫై చేయాలి. ఎప్పుడు వార్‌కి వెళ్ళినా లేక ఏదన్నా యాక్షన్ తీసుకున్నా కూడా. ఓకే. మనం ఎందుకు చేశాము? మనం చేసింది ధర్మబద్ధంగానే చేశామా? మనల్ని మనం రక్షించుకోవడానికి చేశామా? సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశామా? అనేది. ఊరికనే వేరే వాళ్ళని ఆక్రమించుకోవడానికి ఆక్రమణ చేయడం ఇది ఇంటర్నేషనల్ ఫోరాలో ఒప్పుకోరు. ఓకే. దాన్ని గర్హిస్తారు. అందుకని అటువంటి చర్యలు మనం పాల్పడలేదు. మనం ఏ చర్య తీసుకున్నా కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి, మనకి వ్యతిరేకంగా ఎవరైతే శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళని నాశనం చేయడానికే మనం చేశాం. ఓకే. అది కూడా ముందే చెప్పాం. ఇది మీరు చేశారు. దీనికి బాధ్యులు మీరే. ఇవాళ జరిగిన ఈ 9 ఇది అటాక్స్‌కి కూడా బాధ్యత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అతని వల్లే ఇది జరిగింది. హ్మ్. ఓకే. మిగతా చోట్ల వాళ్ళు దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. ఒకవేళ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మేము రిటాలియేట్ చేస్తాం. అదే విధంగా రిటాలియేట్ చేస్తాం. ఓకే. అది అలా ఎస్కలేట్ చెయ్యరని వాళ్ళకి సద్బుద్ధి ఉంటుందని మనం కోరుకుంటున్నాం. ఓకే. కానీ ఒకవేళ దుస్సాహసం చేస్తే మటుకు వాళ్ళకి వాళ్ళు మర్చిపోని దెబ్బ తింటారు. ఓకే. సార్ అండ్ ఆల్సో మిలిటరీ శాటిలైట్స్ గురించి మీరు ఇందాక మెన్షన్ చేశారు గదా! అంటే అంత ప్రిసైజ్‌గా ఉంటుందా ఆ ఇన్ఫర్మేషన్ మనకు? అవునండి. ఇంతకుముందు 10, 15 ఏళ్ల క్రితం మనకి నేను సర్వీస్‌లో ఉన్నప్పుడు ఈ శాటిలైట్ ఇమేజరీస్ కావాలంటే యూరోసాట్, యునైటెడ్ స్టేట్స్ శాటిలైట్ హ్మ్. వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాల్సి వచ్చేవి. ఓకే. కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్రో చాలా వాళ్ళ బడ్జెట్ పెంచారు. వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా పెరిగాయి. ఎన్నో వందల శాటిలైట్స్ వాళ్ళు లాంచ్ చేశారు. చిన్న చిన్న శాటిలైట్స్. దీనివలన మనకి ప్రిసైజ్‌గా ఎక్కడ ఏమి చీమ కదులుతున్నా కూడా మనకు తెలిసేటట్లు అంతటి రిజల్యూషన్ ఉందండి. ఓకే. ఇవి అనలైజ్ చేయడానికి క్వాలిఫైడ్ అనలిస్ట్ కూడా ఉన్నారు. ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు. వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇది పాసిబిలిటీ అని. దాన్ని మనం చెక్ చేసుకుంటాం. ఇది ఉంది. ఇది కరెక్టేనా అని రెండో సోర్స్ నుంచి తెలుసుకుంటాం. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ద్వారా, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటాం. వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తెలుసుకుంటాం. ఇవన్నీ కూడబెట్టి అక్కడ ఉంది అనేది నిర్ధారించుకున్న తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది ఇక్కడ ఉన్నారు. ఆ టార్గెట్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు అని. అప్పుడు మనం స్ట్రైక్ చేస్తాం. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఈ కన్వర్జేషన్ టైమ్‌లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అది జరుగుతుంది త్రూఅవుట్ ఇండియా. సో, జనరల్లీ ఈ కైండ్ ఆఫ్ సినారియో ఉన్నప్పుడు సివిలియన్స్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది కూడా ఒక సర్క్యులర్ లాగా మొత్తము సర్క్యులేట్ చేశారు. ఎలక్ట్రికల్స్ అన్ని ఆఫ్ చేయడం గానీ, గ్యాస్ ఆఫ్ చేయడం గానీ, సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంకా ఏం చేయాలి? అండ్ నెక్స్ట్ ఎలా ఉండాలి యాస్ సివిలియన్స్ హౌ వి హావ్ టు బిహేవ్ అన్నది? మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అండి. ఒకరికొకరు హెల్ప్ చేయాలి. ఎక్కడైతే ఎటువంటి అనూహ్యమైన మనకి తెలియని ఇది స్ట్రైక్స్ లాంటి ఎక్కడెక్కడైతే స్ట్రైక్స్ జరుగుతాయో వాళ్ళు హ్మ్, ఫస్ట్ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి. తర్వాత ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళని వెంటనే హాస్పిటల్స్‌కి, అంబులెన్స్‌కి తీసుకెళ్ళడం అటువంటివి చేయాలి. ఓకే. వీటి గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను నేషనల్ కెడెట్ కోర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్‌గా ఉన్నప్పుడు అక్కడ ట్రైనింగ్‌కి టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇది కూడా సివిల్ డిఫెన్స్ గురించి కూడా మేము నేర్పించేవాళ్ళము. వాళ్ళకి ప్రాక్టీస్ చేయించేవాళ్ళం.
ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ స్కూల్స్లో కాలేజెస్లో ఎన్సిసి కి ఇది చెప్పాలి. మనకి ఉన్న ఈ యువత ఎన్సిసి కానివ్వండి, ఎన్ఎస్ఎస్ కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, వీళ్ళు ఆర్గనైజ్డ్ సంస్థలు. వీళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో మన సివిల్ పాపులేషన్కి హెల్ప్ చేయడానికి ఎంతో దోహదం చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఉన్నా కూడా అవి తక్కువే. అందుకని మన పిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఎవరైతే ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్లో ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాము. వాళ్ళు దీంట్లో హెల్ప్ చేస్తారు. సివిల్ డిఫెన్స్లో వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ మనకి చెప్తారు, క్లాసెస్ అవేర్నెస్ పెంచుతారు. అటువంటిది 1971 వార్ తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో మొదటిసారి ఇవి మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. ఓకే. సో ఈ టెర్రర్ యాక్టివిటీస్ రిలేటెడ్ జరిగినా కూడా మీరు దాని గురించి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇండియా ఎప్పటినుండో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అండ్ అది అవ్వలేదు, ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మేము అటాక్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మన ఫారెన్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్ సినారియోలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్తో కూడా సంప్రదింపులు జరుపుతుంది. అండ్ ఆ మెంబర్స్ కంట్రీస్తో కూడా ఇండియా మాట్లాడుతుంది. సో ఈ నెక్స్ట్ ఫర్దర్గా అది ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు సార్? ఇది పబ్లిక్ ఒపీనియన్, ఇదంటే వరల్డ్ ఒపీనియన్ ని మన సైడ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక ఫారెన్ పాలసీలో ఒక భాగమే. మనం తీసుకునే చర్యలు, మనం చేసేవన్నీ మన రక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేస్తున్నామని వాళ్ళని నమ్మించాలి. వాళ్ళని పాకిస్తాన్ని వాళ్ళు అడ్వైజ్ చేయాలి, దీన్ని ఇంకా తీసుకువెళ్ళద్దు, మీరు చేసిందే తప్పు, ఆ తప్పుకి మీ మీద శిక్ష పడ్డది, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి అపాలజీ పెట్టుకొని దీన్ని డీఎస్కలేట్ చేయండి, లేకపోతే దెబ్బతినేది మీరే అని చెప్పి వాళ్ళ న్యూట్రల్ కంట్రీస్, మిగతా కంట్రీస్ వాళ్ళకి అడ్వైస్ చెప్పాలి. ఇవన్నీ వాళ్ళ అంబాసిడర్స్ ద్వారా పాకిస్తాన్ గవర్నమెంట్ కి చెప్తుంటారు. ఓకే, మీరు అన్నట్టుగా ఇది ఎస్కలేట్ చేయరని అనుకుంటాము. కానీ వాళ్ళ ఇది సిగ్గుపడాల్సిన విషయం పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ కి. వాళ్ళ ఇంత ప్రిపరేషన్స్ ఉన్నా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఉన్నాయి, ఇది అంతా రెడీగా ఉన్నాము, మేము అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు పలికారు. కానీ మనం వాళ్ళ భూభాగంలో మిసైల్స్ వేసి వాళ్ళ స్థావరాల్ని, టెర్రరిస్ట్ స్థావరాలని నాశనం చేశాం. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. దానికి వాళ్ళు ఎంతో కుళ్ళుతూ ఉంటారు. దానికి ప్రతీకారం చేసుకోవాలి, ఫేస్ సేవింగ్ అంటారు, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న రెస్పెక్ట్ పోతుంది. అసలే 1971 వార్లో వాళ్ళు మనకి వాళ్ళ జనరల్స్ నియాజీ మనకి సరెండర్ చేశాడు. 93,000 మంది సైనికులతో పాటు మొత్తం ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ సైనికులందరూ సరెండర్ చేశారు. మళ్ళీ ఇదొకటి అవుతుంది వాళ్ళకి. అటువంటప్పుడు వాళ్ళని వాళ్ళు ఫేస్ సేవింగ్గా ఏదన్నా చర్య తీసుకోవచ్చు. అది తీసుకుంటే మటుకు ఇంకొంచెం పెరుగుతుంది. మనం మళ్ళీ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. ఈసారి స్ట్రైక్ చేస్తే వాళ్ళ భూభాగంలోనికి వెళ్లాల్సి వస్తుంది ఏమో, పరిస్థితులే చెప్తాయి. కానీ వాళ్ళ బుద్ధి వచ్చి, సద్బుద్ధి కలిగి వాళ్ళు ఇటువంటి చర్యల్ని, దీన్ని ఎస్కలేట్ చేయడాన్ని ఆపేస్తారని కోరుదాం. ఓకే, మీరు అన్నట్టుగా యుఎస్ కూడా రెస్పాండ్ అయింది రిగార్డింగ్ దిస్ థింగ్. అండ్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో కూడా దీని గురించి ఆల్రెడీ మీరు చేసిన అటాక్కి ఇది రిటాలియేషన్, మళ్ళీ మీరు తిరిగి ఎలాంటి ప్రయోగాలు అలాంటివి చెయ్యొద్దు, దిస్ ఈజ్ ఎండ్, మీరు ఇలానే ఉండండి అన్నట్టుగా కూడా ఆయన అడ్వైజ్ చేస్తున్నారు పాక్కి. బట్ హౌ కమ్? అవునండి, అది వింటారా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి వాళ్ళ బలూచ్ లిబరేషన్ ఆర్మీని వాళ్ళనే చంపుకుంటున్నారు వీళ్ళు నిర్దాక్షిణ్యంగా. బలూచిస్తాన్ లో వాళ్ళ ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళ దేశవాసులనే వాళ్ళు హెలికాప్టర్లతోని, గన్స్ తోని వాళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో వాళ్ళు అరాచకాలకి పాల్పడ్డారు. అటువంటి పాకిస్తాన్ సైన్యం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
వాళ్ళు సెల్ఫిష్ పీపుల్. వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ పదవిని చూసుకుంటారు, వాళ్ళ అధికారం ఎట్లా సేవ్ చేసుకుంటారో చూస్తారు తప్ప వాళ్ళకి పాకిస్తాన్ని బట్టి కానీ పాకిస్తాన్ ప్రజానీకాన్ని బట్టి కానీ వాళ్ళకి ఏమీ దే డోంట్ కేర్. మోస్ట్ సెల్ఫిష్ లీడర్షిప్ ఈజ్ ఇన్ పాకిస్తాన్. ఓకే సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. థ్యాంక్స్ అగైన్. జై హింద్. జై హింద్, జై భారత్, భారత్ మాతా కి జై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.